ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. రాజా మున్సిపాలిటీ పరిధి పొలిండ్రస్ గ్రామానికి చెందిన ముత్యాలనాయుడు అనే వృద్ధుడు ఒక రైస్ మిల్లులో వాచ్మెన్గా పనిచేస్తూ విధులు నిర్వహిస్తున్నాడు. అందులో క్రమంగా అయితే మాత్రం ఆ రాత్రి 10 మంది వరకు అయితే మాత్రం లారీ డ్రైవర్లు ఆ వానర్స్ కలిపితే ఆ వృద్ధుడిపై దాడి చేసే పరిస్థితి కనిపించింది. ఈరోజు అదే పరిస్థితిలో భాగంగా అయితే మాత్రం ఆ మృతదేహాన్ని పట్టుకున్న రైస్ మిల్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి అయితే మాత్రం ఆ భార్య కొడుకు ఆ గ్రామస్తులు కనిపించింది. అసలు ఏం జరిగింది ఆ రోజు అనేది పాటు ఆ మృతుడికి సంబంధించి అయితే ఆ అబ్బాయి ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు ఏం జరిగింది, మీరు ఎందుకు ఈరోజు ధర్నా చేయాల్సి వచ్చింది? ఆగస్టు 14 తారీఖు నాడు నైట్ 11-12 సమయంలో మా నాన్నగారు నైట్ వాచ్మెన్ విధులు నిర్వహిస్తున్నప్పుడు 2 ఓకల లోడులతో వచ్చిన వాళ్ళు 8 మంది వ్యక్తులు మా నాన్నగారు అక్కడికి వచ్చి మీరు మద్యం సేవించకూడదు, ఇక్కడ తాగకూడదు అని చెప్పినందుకు 8 మంది కలిసి కర్ర దొంగలతో కొట్టి పడేసి మంచం మీద పడేసి వెళ్ళిపోయారండి. అది అలాగా ఆ చికిత్స పొందుతున్న క్రమంలో మొన్న 6వ తారీఖు నాడు నిన్న సాయంత్రం 6 గంటలకు మృతి చెందారు. ఈ విషయంపై నేను 15వ తారీఖు నాడు ఎమ్మెల్సీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు తీసుకున్నారు. కానీ దీన్ని ఈ పొలిటికల్ నేపథ్యంలో నీరుగార్చేసి నిన్న 3వ తారీఖు సెప్టెంబర్ 3వ తారీఖు నాడు కేసు ఫైల్ చేయడం, అది కూడా లైట్ సెక్షన్తో కలిసి దీనికి ఏ విధమైన బలమైన సెక్షన్ లేకుండా చేసి నీరుగార్చే ప్రయత్నం చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. ఇది ఆ రోజు జరిగింది కదా, మరి 3వ తారీఖు వరకు ఎందుకు మీరు ఆగారు కంప్లైంట్ ఇవ్వడానికి? ఇది ఒక సర్జరీతో జరిగి నా తండ్రి బయటపడతాడనే ఉద్దేశంతో నేను మా తండ్రి గారి చికిత్స క్రమంలో నేను అక్కడే ఉండిపోయాను తప్పగానే ఇది ఇంతవరకు మరణానికి దారితీస్తుందని నేను అనుకోలేదు. అందుకు కారణం చేత ఈరోజు నేను మా నాన్నగారి మరణం కారణంగా నాకు న్యాయం జరగాలని చెప్పి ఈ మిల్లు వద్దకు నిరసన చేయడం జరిగింది. ఈరోజు ఎందుకు మీరు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది? మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ వచ్చి మెయిన్గా మిల్లి ఓనర్స్ అండ్ లారీ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ వాళ్ళని శిక్షించడానికి కావాలని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. నా కోరిక అదే ముఖ్య ఉద్దేశం. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే రాజా మున్సిపాలిటీ పరిధి పొలిండ్రస్ గ్రామానికి చెందిన ముత్యాలనాయుడు అనే వృద్ధుడు పాలకొండ రోడ్లో ఉన్న ఒక రైస్ మిల్ లక్ష్మీనారాయణ అనే రైస్ మిల్లో అయితే మాత్రం వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. అందులో భాగంగా గత నెల ఆగస్టు 14వ తారీఖు రాత్రి ఇక్కడ రైస్ మిల్లులో ఓకల్ లోడ్ ఎక్కించడానికైతే మాత్రం లారీ డ్రైవర్స్ అయితే మాత్రం లారీలతో వచ్చారు. అందులో క్రమంగా ఇక్కడ మద్యం సేవించి లారీ డ్రైవర్లు ఆ వానర్స్ అయితే మద్యం సేవిస్తున్నారు. ఏదైతే ముత్యాలనాయుడు ఉన్నాడో ఆ ముత్యాలనాయుడు అయితే ఇక్కడ మద్యం సేవించొద్దు, మా వానర్స్ ఒప్పుకోరని అడగడంతో అయితే మాత్రం ఆ వృద్ధుడిపై కర్రలతో దాడి చేసే పరిస్థితి కనిపించింది. సుమారుగా 8 మంది ఆ వానర్స్ కలిపి అయితే మాత్రం దాడి చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ వృద్ధుడి పరిస్థితి సీరియస్గా ఉంది. అక్కడ ఆ వృద్ధుని అయితే మాత్రం వదిలేసి అయితే మాత్రం లారీ డ్రైవర్లు అందరూ పరారైపోయారు. మరుసటి రోజు అయితే మాత్రం ఆ బంధువులకి కుటుంబ సభ్యులకి పలానా వృద్ధులు ఇలా పడిపోయాడని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో వెంటనే అయితే మా కుటుంబ సభ్యులు వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఆ కంప్లైంట్ కూడా పోలీసులకు ఇచ్చారు. పోలీసులకు ఇస్తే మాత్రం ఆ పోలీసులు కూడా ఈ విషయంలో అయితే మాత్రం కేసు నీరుగార్చే పరిస్థితి అయితే తెచ్చిందని చెప్పేసి అయితే మాత్రం ఎవరైతే ఆ వృద్ధులకు సంబంధించి అబ్బాయి ఉన్నాడో మనతో ఆరోపించారు. ఏదేమైనా సరే ఆ రోజైతే పెద్ద ఘటన జరిగింది. లారీ డ్రైవర్లు ఈ వానర్స్ మిల్లి వానర్స్ కలిపి అయితే మాత్రం ఈ దాడికి పాల్పడే పరిస్థితి కనిపించిందని చెప్పేసి మనతో పాటు ఆ వృద్ధులకు సంబంధించి వాళ్ళ అబ్బాయి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి చూసుకున్నట్లు ఈ రోజైతే మాత్రం పొలిండ్రస్ గ్రామం నుంచి అయితే ఈ బాడీని తీసుకొచ్చి ఆ మిల్లి దగ్గర మాకు న్యాయం జరగాలని చెప్పేసి అయితే ధర్నా చేసే పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో అయితే 4 మండలాల పోలీసులు ఇక్కడ ఉధృత వాతావరణం ఏర్పడటంతో 4 మండల పోలీసులు కూడా అయితే రావడం జరిగింది. ఏదైతే ఈ వృద్ధులకు సంబంధించి వాళ్ళ అబ్బాయి ఉన్నారో మాకైతే మాత్రం ఎవరైతే దాడి చేశారో ఈ రైస్ మిల్లి వానర్ కనీసం పట్టించుకోలేదు. వీళ్ళపై అయితే తగు చర్యలు తీసుకుని తగు కేసు నమోదు చేయాలని చెప్పేసి అయితే కోరారు. పాల్కొండ రోజు రైస్ మిల్ నుంచి సురేష్, RTV, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.